బీహార్ రాజకీయాల్లో ఇప్పుడు అర్ధరాత్రి హైడ్రామా నడుస్తుంది. ఏంటి ఆ హైడ్రామా అంటే పప్పు యాదవ్ అరెస్ట్. పార్లమెంటు సమావేశాలు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత రాత్రికి రాత్రే ఎంపీ అయినటువంటి పప్పు యాదవ్‌ని అరెస్ట్ చేయటం అనేది బీహార్ రాజకీయాల్లో ఇప్పుడొక సంచలనంగా మారింది. ఆయన్ని ఇంత సడెన్‌గా ఎందుకు అరెస్ట్ చేశారంటే 1995 సంవత్సరం నాటి ఫోర్జరీ కేసు మీద ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడం. దాదాపు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల తర్వాత ఆ కేసుని ఇప్పుడు బయటికి తీసి ఆయన్నిప్పుడు అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏంటి అంటే దానికి ఆయన చేస్తున్నటువంటి రాజకీయాలే కారణం అని చెప్పి ఆయన వర్గాలు చెప్తున్నారు. ఆయన్ని కనీసం అరెస్ట్ వారెంట్ కూడా చూపించకుండా పోలీసులు 5 స్టేషన్ల బలగాల పోలీసులు ఆయన్ని ఇంటిని చుట్టుముట్టి ఆయన్ని అరెస్ట్ చేసుకొని తీసుకొనెళ్లారు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన అదే అడుగుతున్నాడు. కనీసం వారెంట్ కూడా నాకు పోలీసులు చూపించలేదు. ఏమో నన్ను చంపేస్తారేమో అని చెప్పి నాకు భయంగా ఉంది అని చెప్పి ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన్ని వర్గాలు ఏం చెప్తున్నారు? రాజకీయ కోణంలోనే దీన్ని అరెస్ట్ చేశారు, ఈయన్ని అరెస్ట్ చేశారని చెప్పి చెప్తున్నారు. ఏంటి రాజకీయ కోణం ఏంటంటే, ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత నుంచి ఇటు ఎన్‌డీఏ ప్రభుత్వానికి గానీ, ఇటు ఆర్‌జేడీ ప్రభుత్వానికి గానీ నిద్ర లేకుండా చేస్తున్నారు. ప్రశ్నల వర్షంతో కురిపిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇంతకీ ఆ ప్రశ్నల వర్షం ఏంటంటే, ఇటు నీట్ అభ్యర్థుల మరణాలు, ఇంకో సైడ్ నుంచి నిరుద్యోగుల సమస్యలను పార్లమెంటులో ఆయన గళమెత్తి అడగటమే ఇక్కడ రాజకీయంగా ఆయన్ని అరెస్ట్ చేయడానికి గల కారణాలని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన గుండె నొప్పి, ఛాతీ నొప్పితో ఇప్పుడు అక్కడ ఐజీఐఎంఎస్ హాస్పిటల్‌లో చేరారు. మరి ఇంత సడెన్‌గా 30 సంవత్సరాల తర్వాత ఈ కేసుని తిరగతిప్పి ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టాల్సినటువంటి అవసరం కరెక్టా? కాదా? అనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.